को नमस्कार। मोर पंख इजी हिंदी लर्निंग में आप सभी का स्वागत है। आज के कक्षा में हम 10वीं कक्षा के पहला पाठ बरसते बादल का पार्ट 1 इस कक्षा के अंतर्गत बताया गया है। पार्ट 2 अगले कक्षा में बताएंगे ज़रूर। అందరికీ నమస్కారం అండి। బరస్తే బాదల్ 10వ తరగతి మొదటి పాఠం పార్ట్ 1 ఈరోజు ఈ తరగతిలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది। పార్ట్ 2 నెక్స్ట్ వచ్చే తరగతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి మా లేటెస్ట్ अपडेट्स కొరకు। इकाई 1 पहला पाठ शीर्षक बरसते बादल। ये एक कविता पाठ है। इस कविता पाठ के कवि सुमित्रा नंदन पंत जी हैं। बरसते बादल అనగా कुरिसे मेघालू, रेनिंग क्लाउड्स। आइए अब हम उन्मुखीकरण देखते हैं। उन्मुखीकरण అనగా प्रस्तुतीकरण, प्रस्तुतीकरण అనగా प्रेजेंटेशन। यानी अब जो भी बात उन्मुखीकरण में कही जाती है वह पाठ का जो विषय है उसे उगलवाने के लिए उन्मुखीकरण, जो पाठ में दिए जाएंगे उसके बारे में आधा से ज़्यादा इन्फॉर्मेशन हमें इस उन्मुखीकरण की सहायता से मिलेगी। तो अब हम देखते हैं उन्मुखीकरण में क्या कहा गया है। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी। यहाँ उन्मुखीकरण के अंतर्गत इस कविता में कहते हैं, क्या गाती हो किसे बुलाती, ఏం పాడుతున్నావు ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయల్ రాణి కాస్త చెప్పవమ్మా కోయిలా రాణి, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी, దాహంతో ఉన్న భూమిని చూసి మేఘాలను తన భూమాత యొక్క దాహాన్ని తీర్చమని అడుగుతున్నావా అని ఈ కవితలో భావం। అంటే ఇక్కడ మనము పాఠంలో ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం వినబోతున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ సగం కంటే ఎక్కువ మనకు తెలుసుకోవచ్చు। ఇక్కడ మేఘాలు, వర్షము, భూమి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం। మనం పాఠం శీర్షికలు చూసుకున్నట్లయితే బరస్తే బాదల్ అనగా కురిసే మేఘాలు। అంటే మనం ఈ పాఠ్యాంశంలో కురిసే మేఘాల గురించి తెలుసుకోబోతున్నామని అర్థం। మీటే గీత్ కోన్ గాతీ హే, చూడండి ఇక్కడ ప్రశ్నలో ఎలా అడుగుతున్నారు, మీటే గీత్ కోన్ గాతీ హే, తీయనైన ఆ పాటలు ఎవరు పాడుతున్నారు। कौन गाती है, कोयल गाती है। कोयल किसके लिए पानी मांगती है, कोयल ఎవరి కొరకు నీటిని అడుగుతుంది, దాహంతో ఉన్న భూమి కొరకు, దాహం తీర్చడం కొరకు। బాదల్ ప్రకృతి की शोभा कैसे बढ़ाते हैं, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని ఏ విధంగా పెంచుతాయి। అవును, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి। మేఘాలు వర్షించినట్లయితే ప్రకృతిలో పచ్చదనం లేదు, చెట్లు, చేమలు, ప్రాణులు ఏ ప్రాణి బ్రతకలేవు మేఘాలు వర్షించినట్లయితే। ఎందుకంటే ప్రతి ప్రాణి యొక్క జీవనాధారం నీరు। ఆ నీరు రావాలంటే వర్షాలు కురవాలి, వర్షాలు మళ్ళీ కురవాలి అంటే చెట్లు కావాలి। అందుకే ఇదొక చక్రం లాంటిది అనమాట, ఒకదానితో ఒకటి రిలేషన్తో కూడుకుని ఉన్నది। వర్షం లేనట్లయితే చెట్లు రావు, చెట్లు లేనట్లయితే వర్షం రాదు మనకు, అది మనం ఇక్కడ తెలుసుకోవాలి। సో మేఘాలు ప్రకృతి అందాన్ని పెంచడానికి చాలా దోహదపడతాయి। पाठ का उद्देश्य देखते हैं। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध पाना और मनोरंजन करना। పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల కావ్యరచనలో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆ కావ్యంలో ఉండే సౌందర్య బోధనని ఆస్వాదిస్తూ
మనిషికి మానసికోల్లాసంతో పాటు ఎంజాయ్మెంట్ అనేది ఉండడం కొరకు ఈ కావ్యాన్ని మీకు ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. విధా విశేష देखते हैं. విధా విశేషణగా పాఠం ఏ విధానంలో ఉంది, దాని విశేషత ఏంటి తెలుసుకుందాం. బరస్తే బాదల్ కవితా పాఠ है. बरसते बादल ఒక కవితా పాఠము. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కవిత మనుషుల లోపలోని భావాలను ఉన్నతంగా చేయటంతో పాటు సౌందర్య జ్ఞానాన్ని కూడా మన లోపల ఇనుపడింపచేస్తుంది. ప్రస్తుత కవిత నాద్ ధ్వని కే సాత్ గేయ యోగ్య है. ప్రస్తుతం మనకు ఇవ్వబడినటువంటి ఈ కవిత నాద్ ధ్వని అంటే ఇక్కడ ప్రజెంట్ మనకి ఇచ్చిన ఈ కవితను చాలా చక్కగా లయానుసారంగా గేయ రూపంలో పాడదగినది. చక్కగా పాటలా పాడుకొని దీన్ని మనము ఆస్వాదించవచ్చు. अब देखते हैं कवि परिचय. पहले ही हम बोल चुके हैं बरसते बादल कविता पाठ के कवि श्री सुमित्रानंद पंत जी हैं. अब हम कवि परिचय देखते हैं. कवि सुमित्रानंदन पंत जी के बारे में जानकारी यहाँ दिया गया है. ఇప్పుడు మనం కవి పరిచయం తెలుసుకుందాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ప్రకృతి చిత్రంలో అద్వితీయ కవి అని పిలువబడేటటువంటి మహాకవి సుమిత్రానంద పంత్ యొక్క జన్మము 1900 సంవత్సరం అల్మోడాలో జరిగినది. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया है. ఈయన సాహిత్య రచనలకు గాను సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ మరియు జ్ఞానపీఠ పురస్కారాలను అందించారు. ఇన్కి ప్రముఖ రచనాయే హై వీణా, గ్రంథి, పల్లవ్. ఈయన యొక్క ప్రముఖ రచనలు ఇవి వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इन्हें चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. ఇప్పుడు చెప్పుకున్నటువంటి వీణా, గ్రంథి, పల్లవ్ ఇవన్నీ ఈయన యొక్క ప్రముఖమైనటువంటి రచనలు. ఈయనకు చిదంబర కావ్య రచనకు గాను భారత ప్రభుత్వం జ్ఞానపీఠ్ పురస్కారంతో ఈయనను సన్మానించారు. इनका निधन सन 1977 में हुआ. వీరి యొక్క మరణం 1977లో జరిగింది. ये छात्रों के लिए सूचनाएं हैं. छात्र ज़रूर आप लोग ऐसा ही करना है जैसे यहाँ दिया गया है. अब देखते हैं छात्रों के लिए क्या क्या सूचनाएं हैं. విద్యార్థులకు సూచనలు ఇవి. తప్పకుండా విద్యార్థులు వీటిని ఫాలో అవ్వాలి. దీని వలన మీ యొక్క హిందీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. पहला पॉइंट देखते हैं. विषय प्रवेश ध्यान से पढ़िए. पाठ की विषय समझिए. ये बहुत इम्पोर्टेंट पॉइंट है छात्रों. हर एक पाठ का 10वीं कक्षा के छात्रों के लिए ये मुख्य विषय है. बहुत ही इम्पोर्टेंट विषय है. मैं ये 100% इम्पोर्टेंट मैं बोल सकती हूँ, क्योंकि जो पाठ का विषय होता है पूरा के पूरा इन्फॉर्मेशन इस विषय प्रवेश के अंतर्गत ही दिया जाता है. जो भी पाठ में सार दिया गया है छोटे संक्षेप में विषय प्रवेश में यहाँ पे दिया गया है. आप लोग ध्यान रखिए, विषय प्रवेश को ध्यान से पढ़े और उसका सार को समझने की कोशिश करना है. విషయ ప్రవేశ ధ్యాన్ సే పడే పాఠ్య విషయ సమజే. పాఠం యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. సగం కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు విషయ ప్రవేశంలోనే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు విషయ ప్రవేశం చాలా శ్రద్ధగా చదివి బైహార్ట్ చేసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్క పాఠంది విద్యార్థులు దీన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసి పాఠ్ ధ్యాన్ సే పడియే. ఏ పాఠమైనా సరే శ్రద్ధగా చదవాలి. శబ్ద కా అర్థ సమజ్ మే నా ఆయే తో ఉస్కే నీచే రేఖాంకించి. పాఠంలో ఏదైనా పదం అర్థం కానట్లయితే దాని కింద అండర్లైన్ చేయండి. तीसरा पॉइंट रेखांकी शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. ప్రతి విద్యార్థి వద్ద తప్పనిసరిగా త్రిభాషా నిఘంటు అనే ఒక
డిక్షనరీ శబ్దకోష్తో रहना है। శబ్దకోశ్ यानी डिक्शनरी 3 लैंग्वेजेस डिक्शनरी పెట్టేసుకుంటే మీకు रेखांकी शब्दों के अर्थ शब्दकोश में ढूंढना है। छात्र स्वयं से जब पढ़ता है उसे कुछ समझ में नहीं आता है, नया शब्द है, तो आप शब्दकोश की सहायता से उस शब्द का अर्थ जान सकते हैं। समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। అయినప్పటికీ ఆ పదం తెలిసినప్పటికీ మీకు ఆ విషయం అర్థం కానట్లయితే మీ యొక్క తోటి విద్యార్థిని యా విద్యార్థులతోటి చర్చించి సమూహాలుగా గ్రూప్స్గా కూర్చొని చర్చించుకోండి, ఈ టాపిక్ ఏంటి, అసలు ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు అనేది. లేదు ఆ విధంగా కూడా మీకు ఆ డౌట్ క్లియర్ కానట్లయితే మీ అధ్యాపికాజీ కానీ అధ్యాపకుల గారిని కానీ గురూజీ గారిని కానీ అడిగి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి చర్చించి. अब आगे हम जाएंगे विषय प्रवेश। अभी बोली थी मैं विषय प्रवेश ध्यान से पढ़ना है। विषय प्रवेश। वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है కదా. వర్ష ఋతువు హమేషా సే ఎల్లవేళలా ఎప్పటికీ సదా సబ్కి ప్రియ ఋతు రహీ హై, అందరికీ ఇష్టమైన ఋతువుగా ఉంది. అది కేవలం కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం లేదు అలా ఉండదు. వర్షాకాలం వర్ష ఋతువు వచ్చిందంటే చిన్నలు పెద్దలు ముసలి ముతక అందరికీ చాలా ఇష్టమైన ఋతువుగా పేరుగాంచిన ఋతువు వర్ష ఋతువు. ఎందుకంటే అప్పుడు వర్షాలు చక్కగా పడుతుంటాయి, చల్లగా వాతావరణం చల్లగా మారిపోతుంది. కాబట్టి అంతకుముందు వేసవికాలం ఎండలు మెండు, ఆ ఎండలలో విసిగి వేశారన్న జనాలకు వర్షాకాలం తన వర్షాలతో చల్ల వాతావరణాన్ని చల్లపరుస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వర్ష ఋతువు అంటే చాలా ఇష్టం. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। వర్షాకాలంలో ప్రకృతి యొక్క అందం కనులకు కట్టినట్లుగా చాలా చూడదగినదిగా కనులకు ఇంపుగా కనిపిస్తుంది. पेड़ पौधे पशु पक्षी और मनुष्य खुशी से झूम उठते हैं। అప్పుడు వర్షాకాలంలో ఆ వర్షాలకు ప్రకృతి యొక్క అందంతో పాటు పశువులు పక్షులు మనుషులు కూడా ఆనందంతో ఉయ్యలూగుతూ ఉంటారు, ఆనందాల్లో తేలియాడుతూ ఉంటారన్నమాట. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। ఈ యొక్క అందమైన ప్రకృతి యొక్క వర్ణనని ఇక్కడ మనకు వర్ష ఋతువు యొక్క వర్షం నీటి యొక్క వర్షపు చినుకుల యొక్క అందాన్ని ఇక్కడ మనకు ఇచ్చారు. అవి देखते हैं। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रेवुर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रेवुर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के। छात्रों अभी मैं पूरा कविता एक बार गा के सुनाऊंगी, फिर एक एक पंक्ति का सार आप लोगों को मैं समझाने की कोशिश करूंगी। ముందుగా మీకు అందరికీ కవితను వినిపించి అటు పిమ్మట నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. बहादुर टर टर करते झिल्ली भजती झन झन, म्याओ म्याओ रे मोर पियो पियो चातक के घन, उड़ते सोन बालाक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन।
रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली भर। पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन। छात्रों, यह है कविता। इस तरह पहले ही हम कहे थे कि इस कविता को हम गेय योग्य है, तो ध्वनि लय के साथ इसे गाना है। तो मैं जितना हो सके मैं प्रयास कर चुकी हूँ अच्छी तरह से गाने के लिए। आपको अच्छा लगे तो ठीक है, अच्छा नहीं लगे तो छोड़ दीजिए, किंतु यहाँ पे मैं भाव समझाने की कोशिश करूँगी। कवि कहते हैं, झम 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 मेघ बरसते हैं सावन के। कवि अंటున్నారు, శ్రావణ మాసపు మేఘాలు ఝమ్ ఝమ్ అనే శబ్దాన్ని చేస్తూ వర్షిస్తున్నాయి చినుకులని. ఛమ్ 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 గిర్తీ బూందే తరువోంసే చన్కే. ఆ చెట్లపైన వర్షించినటువంటి ఆ చినుకులు ఛమ్ 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 అని శబ్దం చేస్తూ జాలువారుతున్నాయి. ఛమ్ ఛమ్ బిజిలీ చమక్ రహీ రే ఉరుమే ఘన్కే. ఛమ్ ఛమ్ బిజిలీ ఛమ్ ఛమ్ అంటూ మిలమిలా మెరుస్తున్నటువంటి ఆ మెరుపులు, మిరుమిట్లు గొలుపుతున్నటువంటి తలతల మిలమిలా మెరుస్తున్నటువంటి మిరుమిట్లు గొలుపుతున్నటువంటి ఆ మెరుపులు ఆకాశపు హృదయాన్ని చీల్చుకొని వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో చాలా వర్షం పడుతున్నప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తుంటాయి కదండి, అలా. చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే ఉరుమే ఘనకే. ఉర్ అంటే హృదయం, దిల్ మనస్సు. సో ఆ హృదయాన్ని చీల్చుకొని, ఆకాశపు హృదయాన్ని చీల్చుకొని మెరుపులు బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుందంట కవిగారికి, మెరుపులను ఉరుములను చూస్తుంటే. చూడండి ఎంత చక్కటి వర్ణన. థమ్ థమ్ దిన్కే తమ్ మే సపనే జగతే మనకే. థమ్ థమ్ అంటే ఆగి ఆగి, రుక్ రుక్కర్ అని కూడా చెప్పుకోవచ్చు. థమ్ థమ్ దిన్కే తమ్ మే సపనే జగతే మనకి. తమ్ అంటే వర్షాకాలము డే కూడా ఎలా అనిపిస్తుంది అంటే మనకు సూర్యుడు రాకపోవడం వల్ల, దట్టమైన మేఘాలు కమ్ముకోవడం వలన కాస్త చీకటి చీకటిగా అనిపిస్తుంది. తమ్ అంటే చీకటి, డార్క్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తమ్ అని అంధేరా, చీకటి, రాత్రిలాగా సాయంకాలం లాగా అనిపిస్తుంది అనమాట పగలిపూటనే మనకి. అప్పుడు పగటిపూటనే కలలు కంటున్నట్టుగా మన మనస్సు, అప్పుడే మన మనసులో కొత్త కొత్త కళలు మేల్కొంటున్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మొదటి స్టాంజాలో కవి గారి యొక్క వర్ణన ఈ విధంగా ఉంది. మరి రెండో స్టాంజా ఈ విధంగా ఉంది, చూద్దాం. దాదు టర్ కర్తే झिल्ली बजती झन झन, म्याओ म्याओ रे मोर पियो पियो चातक के गन. మొదటి స్టాంజాలో కవిగారు వర్షపు యొక్క చినుకులు మరియు మేఘాలు, ఉరుములు, మెరుపులు గురించి వర్ణించారు. ఇప్పుడు నెక్స్ట్ స్టాంజాలో అంటున్నారు, ప్రాణులు ఏ విధంగా ఆనందపడుతున్నాయి వర్షాకాలంలో. దాదు టర్ కర్తే, వర్షాకాలం వచ్చేసిందంటే కప్పలు బెకబెక టర్ టర్ అని శబ్దాలు చేస్తుంటాయి ఆనందంతో. ఝిల్లీ బజితి ఝన్ ఝన్. చూస్తున్నారా ఇక్కడ ప్రాణులు ఏ విధంగా శబ్దం చేస్తున్నాయి. ఝిల్లి అంటే కీచురా, ఇట్లా రాత్రిపూట మనకు శబ్దం చేస్తుందండి కదండి, క్రికెట్ అంటారు ఇంగ్లీష్లో. అయితే చిమ్మెట్లు పలుకుతున్నాయి అంటారు. ఇంకాస్త చెప్పాలి అంటే భయంకరమైన నిశ్శబ్దంలో అవి శబ్దాలు చేస్తుంటాయి అన్నమాట. వర్షాకాలంలో
చాలా డార్క్నెస్ ఉంటుంది కదా, అప్పుడు అవి వాటి శబ్దాలు మనకి వినిపిస్తుంటాయి అన్నమాట. జిల్లి ఝన్ 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 అని శబ్దం చేస్తున్నాయి అని. మ్యావ్ మ్యావ్ రే మోర్ పియో పియో చాతక్కే గన్. మ్యావ్ మ్యావ్ అని ఎవరు, ఇక్కడ పిల్లి కాదండి మ్యావ్ మ్యావ్ అంటే, ఇక్కడ మోర్ అంటే నెమలి. నెమలి ఇక్కడ చక్కగా ఆనందంతో వర్షాకాలపు మంచి మేఘాలను చూసి నెమలి ఆనందంతో నాట్యం ఆడుతుంది మ్యావ్ అని చెప్పేసి అరుస్తూ. పియు పియు అని చాతక పక్షుల బృందాలు ఆనందంతో అరుస్తున్నాయి, వర్షాకాలం వస్తుంది, మా యొక్క దాహం తీరుస్తుంది అని చెప్పేసి. ఉడితే సోన్ బలాక్ ఆర్ద సుఖ శేఖర్ క్రందన్ घुमड़ घुमड़ गिर में गगन में भरते गर्जन. ఉడితే సోన్ బలాక్. సోన్ బలాక్ అంటే ఇది ఒక రకమైనటువంటి జలపక్షి అండి, నీటిలోనే ఉంటుంది అది. దానికి తెలిసిపోతుంది అనమాట హ్యూమిడిటీ, ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రత కారణంగా దానికి ముందుగా వర్షం రాబోతుంది అని తెలిసిపోతుంది. ఇంకా ఆనందంతో అది రోదిస్తూ ఉంటాయన్నమాట. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఘుమడ్ 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 అంటే అట్లా పూర్తిగా ఆకాశంలో కమ్ముకుపోవడం, మేఘాలు ఇటు నుంచి అటు, అటు నుండి ఇటు. వర్షాకాలంలో వింత వింత ఆకారాలతో అవి అప్పుడే ఏనుగుల, లేదా అప్పుడే ఒక భారతదేశం రూపంలో, లేదా తెలంగాణ మ్యాప్ రూపంలో, లేదా అప్పుడే ఇండియా లేదా వరల్డ్ మ్యాప్ రూపంలో కనిపిస్తుంటాయి కదా ఆకాశంలో చూస్తే ఏదో ఒక ఆకారంలో. అలా అటు నుంచి ఇటు, ఇటు నుండి అటు గాలికి వెళ్తూ అవి చక్కగా అవి ఆకాశంలో రూపాలను మార్చుకుంటూ అవి దట్టంగా కమ్ముకొని వర్షాలని వర్షిస్తూ ఆకాశంలో గర్జిస్తుంటాయి అన్నమాట. रिम जिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंत. ఇక్కడ కవి చెప్తున్నారు రిమ్ జిమ్ అని శబ్దం చేస్తూ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్, ఏమేం చెప్పాలనుకుంటున్నాయి ఇక్కడ చినుకుల యొక్క సవ్వడులు, వాటి స్వరాలు మనకు ఇంకేదేదో చెప్పాలి అని అనుకుంటున్నాయి. రోమ్ సిహర్ ఉఠతే చూతే వే భీతర్ అంతర్. ఆ వర్షాకాలపు చినుకులు మన శరీరంపై పడగానే ఇక్కడ మన శరీరంపై ఉన్నటువంటి రోమాలన్నీ నిక్కబరుచుకుంటాయి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. రోమ్ సిహర్ ఉఠతే చూతే వే భీతర్ అంతర్, మన మనసును కూడా తాకుతాయి అన్నమాట. కేవలం శరీరాన్నే తాకి వదిలేయడం కాదు, మనసును కూడా ఇక్కడ అవి టచ్ చేస్తాయి అన్నమాట. భీతర్ అంతర్, చూతే టచ్ చేస్తాయి, అంటుకుంటాయి. ఇట్లా మనం టచ్ చేయగానే అది మన మనసును కూడా తాకుతుంది, అది మన శరీరాన్ని కూడా తాకుతుంది. కాబట్టి అది మనకు గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అది చినుకు, వర్షపు చినుకు మనపై పడగానే. ధారాओं पर धाराएं झरती धरती पर. చూడండి, ధార వెనకాల ధార, ధార వెనకాల ధార, ఝర్తీ ధర్తీ పర్, జాలువారుతూ ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తుంటాయి భూమిపైన. రజకి కణ కణ మే తృణ తృణకో పులకావలి భర్, రజకి కణ కణ మే తృణ తృణకో పులకావలి థర్. రజ్, రజ్ దుమ్మి, దుమ్ము ధూళి. రజ్ అనగా దుమ్ము ధూళి. కణకణంలో ఆ వర్షపు చినుకుల ద్వారా పడినటువంటి ఆ దుమ్ము ధూళిలో దాగి ఉన్నటువంటి ఆ గడ్డి పూచల యొక్క విత్తనాలు మెల్లగా మొలకెత్తుతాయన్నమాట. రజకి కణ కణ మే తృణ తృణకో పులకావలి భర్, అవి పులకించిపోయి చక్కగా మొలకలెత్తి వస్తుంటాయి అన్నమాట మనకి పైకి. పకడ్ వారికి ధార జూలతా హే మేరా మన్. కవి అంటున్నారు ఇక్కడ, పకడ్ వారికి ధార జూలతా హే మేరా మన్. ఏదైతే వర్షపు ధారలు వర్షిస్తున్నాయో ఆ వర్షపు ధారలను పట్టుకొని ఊయలలుగాలనిపిస్తుందంట ఆయన మనసు. आओ रे सब मुझे घेर कर गाओ सावन,
రండి, మీరంతా కలిసి నా చుట్టుముట్టండి. మనమంతా కలిసి ఈ శ్రావణ మాసపు గీతాలను పాడుకుందాం. ఇంద్రధనుష్ కే झूले मिल सब जन. మనమంతా కలిసి ఈ ఇంద్రధనుస్సును ఊయలలా చేసుకొని ఊయలలోగుదాము రండి అని అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు. फिर आए जीवन में सावन मन भावन. ఇలాంటి యొక్క శ్రావణ మాసము మనసును ఆహ్లాదపరిచే ఈ యొక్క శ్రావణ మాసం ఎంత అందంగా ఉంది. ఇలాంటి శ్రావణ మాసము మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను నేను అని ఆయన ఇక్కడ చెప్పారు, కవి సుమిత్రానందన్ పంత్ గారు. आज के कक्षा यहीं समाप्त करते हैं. अगला कक्षा में हम इस पाठ के अंतर्गत जो भी प्रश्नोत्तर है और भाषा के बाद आदग्रहिता, प्रतिक्रिया, अभिव्यक्ति, सृजनात्मकता और साथ ही साथ भाषा की बात के बारे में जानकारी देते हैं. आज के लिए कक्षा यहीं समाप्त करते हैं. ధన్యవాద్. మరో తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. మిగతా అభ్యాస కార్యాలన్నీ చేద్దాం. అంతటి వరకు సెలవు. ధన్యవాదాలు.